42% రిజర్వేషన్. మరి ఈరోజు లెక్క ప్రకారంగా 17% పరిమితం చేసిండు. మరి గతంలో కేసీఆర్ 22%, 23% ఇచ్చిండు, లంగా దొంగని మాట్లాడి మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని మరి ఇతర పార్టీలు ఏమనాలి, మరి మేమేమనాలి? బీసీలము మీరు మాట్లాడేటప్పుడు బీసీలకు 42% ఇస్తా అని చెప్పి ఉన్న 23%, 22%లోకి వెళ్ళి 5% తీసేసి 17%కి కుదించి ఎలక్షన్లు పెడతా ఉన్నారు. ఉదాహరణకు తెలంగాణలో మా ఊరు గొల్లపల్లి 10 వార్డులు మా దగ్గర, 10 వార్డుల ఎస్సీలకు 2, 15% ఉన్న ఎస్సీలకు 2, 8% ఉన్న ఎస్టీలకు 2 సీట్లు, మరి బీసీలకు 42%లో పోనీ నీవిచ్చిన లెక్క ప్రకారంగా కావచ్చు, కేసీఆర్ లెక్క ప్రకారం కావచ్చు 2 సీట్లను రావాలి. మరి ఒకటే సీట్ వచ్చిందంటే మరి బీసీలని పూర్వ బిచ్చగాలనుకుంటున్నట్లు నీ ఉద్దేశంగా మరి మేమేంది మేము కథ చెప్తాం మీకు. రేవంత్ రెడ్డి గారు, మీ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ గౌడ్ అని మాట్లాడు. మరి నీకు బీసీలు అంటే చిత్తశుద్ధి లేదు, బీసీల మీద ప్రేమ లేదు. కాబట్టి ఇకనైనా బీసీ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, రాబో కాలంలో ఎవరి వాట వాళ్ళకి రావాలంటే కాంగ్రెస్ కు ఖచ్చితంగా కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున బీసీ సంఘం చైతన్య యాత్ర అధ్యక్షుడిగా జడ్చలకెళ్ళి బాలవర్ధన్ గౌడ్గా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను. ముందు కూడా మా బీసీ సంఘ సోదరులు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, ఎర్ర సత్యనారాయణ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ సోదరులు కూడా బీసీ సోదరులు కూడా సంఘ నాయకులు కూడా ఏ పార్టీ దగ్గర పోయి అడుక్కోకుండా మన ఉద్యమం మనమే చేసి మనం చేసుకుంటే బీసీలకు కానీ బహుజనులకు కూడా రాజ్యం వచ్చడానికి అవకాశం ఉంటుంది. కానీ బీసీలకు రాకుండా మన పిల్లలను మనమే ఖరాబ్ చేసుకుంటా మనము అవతలతో కుల సంఘాలతో పార్టీలతో అనుకుంటే మనకి ఎప్పటి కూడా బహుజన రాజ్యం రాదు, బీసీలకు అసలే న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ బీసీ పెద్దలు, 500 పెద్దలు వాళ్ళ దగ్గర అడగతిన మానేసి మా బీసీలతో కావచ్చు, ఎస్సీలతో కావచ్చు, మైనార్టీలతో కావచ్చు, ఒకరితో 1000 రూపాయలు, ఒకరితో 1,00,000 రూపాయలు, ఒకరితో 100 రూపాయలు తీసుకొని, ఒకరితో ఇంటికి 10 రూపాయలు తీసుకొని ఉద్యమం చేస్తే